రోజు మన గెస్ట్ డైరెక్టర్ వీరభద్రం చౌదరి గారు. మరి ఆయన పేరు చెప్పగానే ఆయన మూవీస్ అన్ని డెఫినెట్ గా గుర్తొచ్చేస్తుంటాయి. అహనా పెళ్ళంటతో సూపర్ హిట్ ఇచ్చేశారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత పూలరంగడు కూడా బ్లాక్ బస్టరే. అలా సాగిన ఆయన సినీ జర్నీలో ఒక సినిమాతో కాస్త స్లో డౌన్ అయ్యారు. మరి ఇప్పుడు రీఛార్జ్ అయ్యి రీస్టార్ట్ అవుతున్నాను అని చెప్తున్నారు. బోల్డ్ అన్ని మూవీస్ పైప్ లైన్లో కూడా ఉన్నాయట. మరి ఆయన సినీ జర్నీ గురించి, ఆయన లైఫ్ గురించి ఆయన మాటల్లోనే ఒక్కసారి. నమస్తే వీరభద్రం చౌదరి గారు. నమస్తే. వెల్కమ్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. అలాగే మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. చాలా పెద్ద పేరు మీది. పెద్ద పేరులాగే చాలా పెద్దగా వినిపించింది స్టార్టింగ్ లో మీ పేరు అంతా కూడా. మిమ్మల్ని ఏమని పిలుస్తారు అసలు ఇండస్ట్రీలో? ఫుల్ నేమ్ పెట్టి పిలుస్తారా? ఇండస్ట్రీలో చౌదరి అంటారు, అంటారు. తక్కువ మంది భద్రం అని పిలిచేది, ఎక్కువ మంది చౌదరి అంటేనే అందరికి గుర్తుపడతారు. ఎందుకంటే నేను మన ఈవి గారి దగ్గర నుంచి పనిచేసేవాడిని కదండి. ఆయన దగ్గర ఏంటంటే చౌదరి చౌదరి అలాగే అలవాటు అయిపోయింది మా గురువు గారికి. నా వీరభద్రం చౌదరి అని పిలవాలంటే పెద్ద పేరు కాబట్టి తక్కువ మంది అన్నమాట వీరభద్రం అని పిలిచేది. అయితే ఈవీవి గారి దగ్గరికి వచ్చే వరకు ఏం జరిగింది మీ లైఫ్ లో? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎలా వచ్చారు? మాది జర్నీ వచ్చి విలేజ్, వెస్ట్ గోదావరి, కొవ్వూరుకి దగ్గర అనమాట అండి. చాగర్లో కొవ్వూరుకి దగ్గర. ఇంటర్మీడియట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ రెగ్యులర్ చూస్తున్నాం. ఇంకా మన గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతుంది షూటింగ్స్. అసలు మామూలుగా ఇంట్రెస్ట్ కూడా అటువైపు వాళ్ళకే ఎక్కువ కదా, మూవీస్ లోకి వెళ్ళిపోవాలి అనే ఇంట్రెస్ట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ మనల్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుందో మనం దాని వైపే మోటివేట్ అవుతుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, సాయుధ పోరాటంలోకి వెళ్ళాలి, తెలంగాణ ఉన్నప్పుడు ఏదన్నా ఉద్యమాలకు వెళ్ళాలని ఒక మోటివేషన్. మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గోదావరి ప్రాంతంలో అందరు కూడా ఈ సాహిత్యం మీద, లేదంటే కవితల మీద, లేకపోతే ఒక సినిమా రంగం మీద ఎక్కువ ఎంటర్టైనింగ్ మీద మనసు ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంత ప్రభావం అలా ఉంటుంది అనిపిస్తుంది నాకు చూసిన తర్వాత. అట్లా ఇంటర్మీడియట్ నుంచి నాకు సినిమా ఇండస్ట్రీ రావాలని ఉంది. అప్పుడు నేను కొంతమందిని కలిస్తే మరి నువ్వు చిన్నపిల్లడు కదా, అప్పుడేం తిరుగును ఇండస్ట్రీకి, అలా ఏం చేద్దాం అని ఏం ఐడియా లేదు నీకంటే. ఏదైనా ఇండస్ట్రీకి రావాలని ఒక ఆలోచన, అంతే, ఏం చేద్దాం నాకు ఐడియా లేదు. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నేను మా గురువు గారి దగ్గర జాయిన్ అయ్యాను, యూఎస్ఎస్ దగ్గర. ఓకే. అయితే ఇంట్లో ఏమనలేదా ఇట్లా మూవీస్ లోకి వెళ్తాను, నేను సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేస్తాను అంటే? మన ఇంట్లో వాళ్ళకి ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. నెంబర్ 1 స్టూడెంటే. ఓహో, మంచి స్టూడెంట్ అండి నేను. ఓకే. కానీ ఏంటంటే ఈ మనకున్న ఈ పిచ్చితోటి మన ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే, నేను ఇక్కడ మామూలుగా ఏదైనా చదువుకుందామని వచ్చాను. నేను చాలా హైదరాబాద్కి ఎంసీఏ కోచింగ్ చేద్దామని వచ్చాను నేను. యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత, బీకామ్ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు యూకేలో, యూఎస్లో అందరూ సెటిల్ అయిపోయారు. నా రూమ్మేట్స్ కానీ మాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ. నాకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను వాటికి ప్రిపేర్ అయితే మళ్ళీ అటు వెళ్ళిపోతామని అని చెప్పి ఈవీ గారి దగ్గర జాయిన్ అయిపోయాను. ఓకే. ఎలా వచ్చింది అసలు ఛాన్స్ ఈవీవి గారి దగ్గరికి? ఎట్లా వెళ్ళారు? ఈవీ గారు చాలా పీక్ స్టేజ్ ఉండేవారు డైరెక్టర్, నెంబర్ 1 డైరెక్టర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన టైంలో అసలు ఇంటి ముందు ఈ ఫిల్మ్ నార్ వచ్చినప్పుడు మన ఈవీ గారి హౌస్ పక్కన బ్రహ్మానందం గారి హౌస్, బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ ఉండేది ఎదురుకుండా. ఈ పక్కన మన పరశురి గోపాలకృష్ణ గారి ఇల్లు ఉండేది. మిగతా అన్ని కొన్ని హౌసెస్ ఉండేవి కానీ అదంతా ఖాళీ ఉండేది. ఇప్పుడు అక్కడెక్కడన్నా టీ సెంటర్లో కానీ ఎక్కడ కనిపించినా ఈవీ సత్యనారాయణ గారు 9 o'clock గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తారంట. గెస్ట్ హౌస్ ఇది ఫిల్మ్ నార్లో. ఒక నాకు తెలిసి ఒక 500 మంది ఉండేవారు ప్రతిరోజు. ఏ ఇయర్ అండి ఇది? 96 టైంలో ఆయన క్రేజ్ లో ఉన్నారులేండి. క్రేజ్ ఉండే ఆయనకి, అప్పటికే చాలా క్రేజ్ ఉంది. నేను వచ్చినప్పుడు 97లో వచ్చాను నేను. కరెక్ట్గా 500-600 మంది ఉండేవారండి ప్రతిరోజు. 2 రోజులు కావచ్చు, అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు, నారాగా అప్కమింగ్ ఇండస్ట్రీలో ట్రై చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు. ఈయన ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు బయటకు వస్తే జస్ట్ ఫేస్ ఎపీరియన్స్ అనమాట. నేను అలాంటిది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన బయటకు వస్తుంది ఎలా ఉండేవారో అట్లా ఉండేవారు. ఆయన కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇట్లా రెగ్యులర్గా వచ్చిన వాళ్ళని, కలిసిన వాళ్ళని, ఆ సినిమా కాకపోతే నువ్వు నెక్స్ట్ రామనివాడు ఎట్లా 2-3 సార్లు చెప్పేవాడు. ఆయన చెప్తున్నప్పుడు అలాగా మనం వెళ్ళి కనపడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం తీసుకున్నాడు ఆయన. అయితే 500 మంది అంతమంది ఉన్నప్పుడు ఆయన ఎట్లా అడ్రస్ చేసేవాళ్ళు? అదే మన ఆయనకున్న గొప్పతనం. నిజంగా మనల్ని గుర్తు పెట్టుకుని టక్ 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 అని చెప్పి ప్లేస్ చేసేవాడు అందరినీ. ఒక్కో సినిమాకి కొంతమంది ఇలాగ యాక్టర్స్, ఎంతమంది కొత్త యాక్టర్స్ అండి, ఎంతమంది కామెడియన్స్,
ఎంతమంది అసిస్టెంట్స్, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఆయన ల్యాండ్ చేసిన ప్రొడ్యూసర్స్ చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు. చాలా మంది ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోలు కానీ అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళారు. ఆయన హ్యాండ్ అనేది హస్తవాసి అంటారు చూడండి, అది చాలా పవర్ఫుల్. గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ వచ్చింది ఏమన్నా ఎక్కడ చేరితే ఆయన దగ్గర చేరటం వల్ల నాకు ఓ రకంగా ఏమంటుందని పునాది రాయిలాగా అయిపోయింది.